హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న చెట్లు, మొక్కలు అన్నీ మీకు చూద్దామని అనుకున్నా. ఇది నా చిన్న గార్డెన్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొస్తే అందులోంచి సీడ్స్ కొన్ని సపరేట్ చేసి కొంచెం వాష్ చేసేసి ఈ కోకో పీట్‌తో మిక్స్ చేసి అండ్ కొంచెం రెడ్ సాయిల్ మిక్స్ చేసి నేను వేశాననమాట. సుమారు వీటికి ఎంత ఏజ్ ఉంటుందో తెలుసా? నేను నియర్లీ డిసెంబర్‌లో వేశానండి. అంటే దాదాపు 6 మంత్స్ అవుతుంది. అప్పటికి ఈ హైట్ మాత్రమే పెరిగాయి. అంటే ఈ డ్రాగన్ ప్లాంట్స్ అనేవి చాలా స్లోగా పెరుగుతాయంట. నేనైతే ఇవి ఎప్పుడెప్పుడు పెద్దవుతాయా, అసలు ఎప్పుడు కాయలు కాస్తారా బాబు అని వెయిట్ చేస్తుంటే 6 నెలలకి కొంచెం మాత్రమే పెరిగాయి. నేను ఎండలోకి వెళ్ళి మరి వీడియోలు ఎక్కడ తీసేస్తున్నానా అని చెప్పి పక్కన మా అమ్మగారు పిలుస్తున్నారనమాట. ఇంకా రా నీడలోకి రా అని చెప్పి మా మామిడి చెట్టు మీద దండయాత్ర మొదలు పెట్టాం. ఆల్రెడీ కోతులు మొత్తం కాయలన్నీ తినేసి ఏదో ఒక 20-30 కాయలు ఉంచుని, సో ఇంకా అవి కూడా ఉంచవులే అని కొయ్యడం స్టార్ట్ చేసాం. ఈ చెట్టు పేరు చిలకలూరి రసాలండి. యాక్చువల్‌గా చాలా అంటే చాలా తీయగా ఉంటది. అండ్ లోపల ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. మోస్ట్‌లీ రసాలనేవి కొంచెం టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి గూడా. మీకు ఇక్కడ మేము కొయ్యక కొన్ని కాయలు ఆల్రెడీ కింద పడిపోయినాయండి. అంటే కోతులు వచ్చినప్పుడు అవి చెట్టు దులిపేసి, లేదంటే కొన్నిసార్లు ముగ్గిపోయి. ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది కదా! ఇది లాస్ట్‌లో కోస్తాను. అసలు అది చాలా బాగుందండి ఆ రెడ్ కలర్ మామిడికాయ. అంటే కట్ చేయగానే లోపల ఫుల్ కలర్ దానికదే చెట్టుకి పండి పడిపోయింది కదండి. సో అందుకని ఇంకా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం మొగ్గబెట్టినవి ఒకలా ఉంటే దానికదే చెట్టుకు పండిపోయి మనం కోసినప్పుడు లేదంటే వాటికవే కింద పడిపోయినప్పుడు తీసుకుని తింటే చాలా బాగుంటది. అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ముగ్గుతాయి కదా, అందుకని. నా చేతికి అందని ఒక 2-3 కాయలు అంతే. మిగతాయన్నీ మా అన్నయ్య ఇలా గడకరతో కోస్తున్నాడు అనమాట. నేను మా అమ్మగారు కలిసి కింద పడిన కాయలన్నీ కలెక్ట్ చేసాము. సో నియర్లీ ఒక 25 అయి ఉండొచ్చు. సో లాస్ట్‌లో చూపిస్తాను మీకు ఎన్ని కాయలు అయినాయో. బట్ ఇది పూత పూసి నియర్లీ ఒక 300 పైనే కాసి ఉంటదండి. అన్ని కాయలు ఉండాలి చెట్టుకి. కానీ కోతులు వచ్చేసి అన్ని కాయలు తినేసి కొన్ని పాడు చేసేసి చెట్టుని కొమ్మలు ఇరగ్గొట్టేసి అయ్య బాబోయ్ విధ్వంసం మామూలుగా కాదు. ఇంకేం చేస్తాం. కమాన్ పడిపోయింది. అయ్యో పెట్టు. ఇదన్నా తీరా తీసాడు తీసి అలా ఉంచు. యా ఇది ఇప్పుడు రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఇది మనకి మంచిగా వచ్చిందనమాట. యాక్చువల్గా నేను కోద్దామంటే నాకు అవ్వట్లేదు. అందుకని చెప్పి మా అన్నయ్య అలా గడకరతో దాన్ని తీసుకొచ్చి ఇలా నాకు ఇస్తున్నాడు. నేను కోసినట్టు ఫీల్ అయిపోతున్నాను చాలా హ్యాపీగా. మొత్తానికి చెట్టు నిండా కాయలు కాస్తే ఆఖరికి మన చేతికి అందని ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటాయో ఎన్ని కాస్తాయో చూడాలి. ఇంకా ఇయర్కింతే కాయలు చూడు అసలు ఎంత బాగుంది. ఇంకా నేను హైదరాబాద్ వచ్చే ముందు కోసాను కాబట్టి కొన్ని కాయలు హైదరాబాద్ తెచ్చేసాను. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. వాళ్ళైతే ఫుల్ హ్యాపీస్. ఎందుకంటే కొనుక్కున్నవి అంతగా అనిపించదండి. ఇలా న్యాచురల్గా పండినవి మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంటే మా అమ్మగారు ఈ మామిడి పళ్ళు పట్టుకుని పాప వస్తుంటే నేను వీడియో తీసాను. ఇంకా ఎన్నికాయలు కాసినాయి మరి లెక్క పెట్టాలి. బాగా కాసిన రాలిపోయినాయా? రాలిపోయింది. చేపంతా కోతులు తినేసినాయి. కోతులు తినేసినాయి, పక్షులు తినేసినాయి, అన్ని తినేస్తా ఉంటాయి. ఆయన పట్టుకోవాలి మీద. నేను ఇందాక చెప్పా కదా ఫస్ట్ కాయ రెడ్ కలర్ లో ఉంది. అది దానికదే పడిపోయింది కదా. అసలు అది చూడండి ఆ కలర్, అసలు ఆ టేస్ట్ నిజంగా అందులో ఏదో పంచదార వేసినట్టుంది. అంత స్వీట్ గా ఉంది. నాకు ఫుల్ నచ్చింది. 4-5 మ్యాంగోస్ అనుకుంటా అండి ముగ్గిపోయినాయి. అండ్ మిగతావన్నీ కొంచెం పచ్చిగానే ఉన్నాయి. మనము ముగ్గేయాలి. అండ్ ఇవి టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి. నేను ఇలా వీడియో తీస్తున్నాను పక్కన మా డాడీ నా మీద సాంగ్ పాడుతున్నారు అనమాట. రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈలోపు ఆపేశారు. ఇది కొంచెం దెబ్బతింది కాయ. అంటే ఆ హైట్ నుంచి పడినప్పుడు ఆరల్స్ మరేమైందో నాకు తెలీదు. కొంచెం దెబ్బతింది. మన మదర్స్ ఇలా మాట్లాడమంటే ఆరల్స్ బయటికి రమ్మన్నా నలుగురిలోనూ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. అంటే కొంచెం వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇన్నోసెంట్గా పెట్టేస్తారు. అంటే వాళ్ళకి పాపం నిజంగానే అలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పాపం ఏం మాట్లాడాలో తెలియదు. బట్ ఇలా ఈ వీడియోలో మాట్లాడిస్తే మా అమ్మ పాపం మాట్లాడారు. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో నిజంగా. తింటూ వీడియోస్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా కష్టం కదా, నాకు ఈ వీడియోలో అనిపించింది. అండ్
అండ్ లిల్లీ ఫ్లవర్స్ మీలో ఎంతమందికి ఇష్టమండి? యాక్చువల్‌గా ఇవి వెయిట్‌గా ఉంటాయి గానీ, బట్ చాలా చల్లగా అండ్ స్మెల్ కూడా చాలా మైల్డ్‌గా వస్తది. చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటది. నాకెందుకో ఈ స్మెల్ చాలా ఇష్టం ఇవి. ఈ మొక్కలు కింద కొంచెం దుంపల్లా ఫార్మ్ అవుతూ ఉంటాయండి. అంటే దాని నుంచి ఇంకా రిమైనింగ్ వస్తూ ఉంటాయన్నమాట కంటిన్యూయస్‌గా అలా. ఇదివరకు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ లేటర్ అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. నేనింకా హైదరాబాద్ వచ్చేయడం అండ్ పాపం మా అమ్మగారు ఒక్కళ్ళే చేసుకోలేకపోవడం, ఇంకా అలా మొక్కలు కొన్ని కొన్ని తగ్గిపోతూ వచ్చాయి. ఇంకా మా ఇంటి దగ్గర అరటి చెట్లు మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించాను. కోతులు గనక రాకుండా ఉంటే ఏదో ఒక గెలో, 2 గెల్లో చేతికి అందుతాయండి. లేదంటే మొత్తం వచ్చినియంటే మొక్కలన్నీ ధ్వంసం చేసేస్తాయి. ఒక్క గెల కూడా ఉంచవు. పైగా మా ఊర్లో కోతులు చాలా 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 ఎక్కువ. కొంతమంది మా ఊరోళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అసలు మన ఊర్లో పరిస్థితి ఎలా ఉంది ప్రెజెంట్ ఈ కోతుల గురించి? అండ్ అసలు ఈ ములక్కాడ చెట్టు ఉంటదో లేదో అని అనుకున్నాను నేను వీడియో తీసే టైంకి. ఎందుకంటే అవి వచ్చి మొత్తం చెట్టంతా నాశనం చేసేసి ఒక్కటి కూడా ఉంచవనమాట. అవి తినడం తక్కువ, పాడేయడం ఎక్కువ. వాటిలన్నిటిని దాటుకొని అప్పుడప్పుడు మా చేతికి అందుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్. అండ్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచిపెడుతూ ఉంటామండి. వాళ్ళు కూడా అంతే. వాళ్ళ దగ్గర ఏమైనా ఇలానే కాస్తూ ఉంటే మాకు ఇస్తూ ఉంటారనమాట. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఈ గడ్డి మొక్కల ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి, చిన్న చిన్నగా ఎల్లో కలర్‌లో. బట్ ఏంటంటే వన్స్ కొంచెం పెరగడం స్టార్ట్ అయినాయి అనుకోండి మొత్తం స్ప్రెడ్ చేసేస్తాయి. ఇది మా గోరింటాకు చెట్టు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోస్‌లో చూసే ఉంటారు. లైక్ షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. బాగా మంచి కలర్‌లో పండుతదండి. మనం కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మంచి రెడ్ కలర్ బా వస్తది. కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం పెట్టుకోవడం అవ్వలేదు. ఇంటికొచ్చిన ప్రతిసారి ఈ వీడియోస్‌తో సరిపోతుంది. అండ్ మీరు ఆ సాంగ్‌లో చూసారు కదా! మా పెరటి జామ చెట్టు. మా పెరట్లో జామ చెట్టు ఉంది. కాయలు బాగా కాసినాయి. మంచిగా పండినాయి. కాకపోతే మొత్తం చిలకలొచ్చేసి కంప్లీట్‌గా ఒక్క కాయ ఉంచలేదండి అసలు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని తీసుకొచ్చేసి యాక్చువల్‌గా ఇదివరకు ఉండేవండి. ఏదో ఒకటో రెండో కాయలు ఉంచేవి. బట్ ఈసారి అలా కాదు. అన్నీ అవే తినేసినాయి. పోనీలెండి వాటిలకి ఎవరు పెడతారు. ఇంటి దగ్గర తమలపాకుల పాదుంది. దీనికి ఒక పందిరిలా కడదామని చెప్పేసి ఎళ్ళిన ప్రతిసారి అనుకుంటున్నా. బట్ మిస్ అవుతుంది. నెక్స్ట్ టైం మాత్రం అలా చేయను. ఇప్పుడు ఒక మందారం చెట్టు చూపిస్తాను. ఇది అసల నాకేం తెలీదురా బాబు, నిన్న పూసాను. ఇవాళ నా దగ్గర మొగ్గలేమీ లేవన్నట్టుంది కదా! ఇది 9కి వీడియో తీశాను. బట్ 11కి చూడండి కొంచెం విచ్చుకున్నాయి. ఇంకా 12కి అంటారా అప్పుడు కంప్లీట్‌గా విచ్చుకుని అప్పుడు మనకి మందార పూలు ఫ్రెష్‌గా కనిపిస్తాయండి. అసలు పొద్దున్నే దేవుడికి పూజ చేసుకున్నప్పుడు పాపం మా అమ్మగారు వచ్చి కోద్దామని చూస్తే నేను ఇవాళ పుయ్యను అన్నట్టు సైలెంట్‌గా అలా కూర్చుంటాయన్నమాట. ఓ 11కి అప్పుడు ఇలా వస్తాయి. ఇంకా 12:30 ఆ టైంకి కంప్లీట్‌గా వస్తాయి. ఈ మందార పూలు భలే ఉంటాయండి. అంటే ఏదో చిన్న చిన్నగా డిజైన్ ఏసినట్టు ఉంటాయి. అండ్ ఇవి శంఖం పూలు. నేను ఈ మధ్యన చాలా వీడియోస్‌లో చూస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఈ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మాత్రమే. ఈసారి ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టో లేదంటే ఎవరింటి దగ్గరైనా కనిపిస్తే పిక్కొచ్చేసో ఏదో ఒకటి చేసి కంపల్సరీ మా ఇంట్లో కూడా వేస్తాను. అప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. అండ్ నాకు వేప చెట్టు అంటే చాలా 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 ఇష్టం అండి. వాన పడినప్పుడు వేప చెట్టు ఎంత అందంగా కనిపిస్తదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.